ఆ రోజు నా పిహెచ్డి కూడా దోహదం చేసే విధంగా ప్రయత్నం చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి మహనీయుడు ఎన్జి రంగా గారు. అయితే ఆ రోజు ఆయన చేసిన పోరాటం మనం చూసాం. అనేక పోరాటాలు చేశారు. ఓసారి మనం విన్నాం, స్వాతంత్రం కోసం పోరాడే సమయంలో భార్యాభర్తలు ఎంత ఆదర్శంగా ఉంటారనే దానికి ఎన్జి రంగా గారు ఒక ఉదాహరణ. ఎన్జి రంగా గారు, భారతీదేవి గారు ఆయన సతీమణి, ఇద్దరు కూడా ఆలోచించుకుని పిల్లలు పుడితే దేశం కోసం పోరాటంలో వెనకబడిపోతామని ఉద్దేశంతో ఎలాంటి అటాచ్మెంట్ ఉండకూడదని పిల్లలు వద్దనుకొని జీవించిన ఆదర్శ మూర్తులు ఎన్జి రంగారావు గారు. ఆ తర్వాత దత్తత తీసుకున్నారు నాగేశ్వరరావు గారిని. నాగేశ్వరరావు గారు దత్తత తీసుకుంటే నేను 1878లో ఎమ్మెల్యే అయినప్పుడు, మంత్రి అయినప్పుడు ఆయన కూడా మంత్రిగా పనిచేశాడు. అది ఈ కుటుంబంతో నాకుండే అనుబంధం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, రైతుల ఇబ్బందులు స్వాతంత్రం కంటే ముందు ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు కూడా ఉన్నాయి. ఈ రెండు విషయాలు మనం వేరే చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుండే ఎన్డీఏ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుకున్నాం. ఇలాంటి మహనీయుల యొక్క స్ఫూర్తిని అనునిత్యం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే ఈరోజు మీరు చూస్తే నేను కూడా ఒక రైతు కుటుంబంలో వచ్చాను. అందరం రైతు కుటుంబం నుంచే పైకి వస్తాం, కానీ చాలామంది రైతుల గురించి మర్చిపోతూ ఉంటాం. అట్లా కాకుండా అందుకే నేను ఒక మాట అన్నాను, రైతులకు తెలివితేటలు లేక కాదు, అయితే రైతులు ఎల్లప్పుడూ కూడా వేరే వాళ్లకు తిండి పెట్టాలని ఓసారి చదువు కూడా మానేసి భూమిపైన ఆధారపడి దేశానికి తిండి పెట్టే ఏకైక వ్యక్తి రైతు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూశాను. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, రైతులంతా కూడా వ్యవసాయం చేయాలి, అదే సమయంలో రైతు పిల్లలు కూడా తక్కువైన వాళ్ళు కాదు, వాళ్ళని చదివిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి ఉంది, తెలివితేటలున్నాయని నిరూపించడం కోసం ఐటీని ప్రోత్సహించి రైతులు, రైతు కూలీల్ని, వాళ్ళ పిల్లల్ని బాగా చదివించమని ప్రోత్సహించాను. ఆధునిక యుగంలో, నాగరిక ప్రపంచంలో, టెక్నాలజీ ఏజ్లో మనం అందరం దీన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని చేస్తే ఈరోజు ఏ ఊరికి వెళ్ళినా ఆ ఊర్లో సగం మంది ఐటీ చదువుకొని ప్రపంచం మొత్తం వెళ్ళారు. 25 సంవత్సరాల సమయం, 25 సంవత్సరాల సమయంలో మీరు చూస్తే ప్రపంచంలో ఆ దేశంలో ఉండే వాళ్ళకంటే ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే ఏకైక వ్యక్తులు తెలుగు రాష్ట్రాల నుంచి